If the 7th term of an AP is 1/9 and its 9th term is 1/7, find its 63rd term అని చెప్పేసి అడుగుతున్నానన్న. సో చూద్దాం ఒకసారి. అదేమన్నాడు 7th term అన్న. సో ఏ 7 ఇచ్చాడురా, ఏ 7 ఎంత అన్నాడు 1/9 అన్నాడు. అండ్ ఏ 9th ఇచ్చాడురా 1/7 అన్నాడు. అండ్ ఏ 63 అడుగుతున్నాడు అన్న. ఏ 63 ఈక్వల్ టు ఎంత అడుగుతున్నాడు. ఏ 7 అంటే ఏంటన్నా ఏ ప్లస్ 6d ఈక్వల్ టు 1/9 రా. అలాగే ఏ 9 అంటే ఏంటన్నా ఏ ప్లస్ 8d ఈక్వల్ టు 1/7 అన్న. నేను సో దీంట్లో దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను రా. అంటే ఏ ప్లస్ 6d ఈక్వల్ టు 1/9 అన్న. మైనస్ 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 రా. 8d లోని 6d తీస్తే 2d 1/7 మైనస్ 1/9 అన్న. సో 2d ఈక్వల్ టు 7 3 9 7 అన్న 63 రా. 9 మైనస్ 7 అన్న. 2d ఈక్వల్ టు 2/63. 2 2 క్యాన్సిల్ అయిపోతే t ఈక్వల్ టు d 1/63 అన్న. రైట్. సో కామన్ డిఫరెన్స్ వస్తుంది. మనం ఏ వాల్యూ కనుక్కోవాలిరా. సో ఈ d వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ ప్లేస్ చేస్తాను రా. అంటే ఏ ప్లస్ 6 ఇంటూ 1/63 ఈక్వల్ టు 1/9 అన్న. సో ఏం చేస్తాను నేను ఏ ప్లస్ 6/63 ఈక్వల్ టు 1/9 అన్న. సో ఏ ఈక్వల్ టు 1/9 మైనస్ 6/63 అన్న. రైట్. 6/63 రా. సో రెండు ఈ రెండింటికి ఎల్సిఎం ఏంట్రా 63. 9 7 సార్ నాన్న 7 ఇంటూ 1 ఎంత నాన్న 7 మైనస్ 63 1 సార్ నాన్న 1 ఇంటూ 6 ఏనన్నా 6 నాన్న. సో ఏ ఈక్వల్ టు 7 మైనస్ 6 అంటే 1 63 అన్న. ఏ కూడా సేమ్ వాల్యూ నాన్న 1/63 నాన్న. అంటే ఏమడుగుతున్నాడు ఏ 63 అడుగుతున్నాడు రా. సో ఏ 63 టర్మ్ ఏంటన్నా ఏ 63 ఈక్వల్ టు ఏ ప్లస్ 62 ఇంటూ d అంటే 1/63 ప్లస్ 62 ఇంటూ 1/63 నాన్న. అంటే 1/63 ప్లస్ 62/63 నాన్న. అంటే 63/63 నాన్న. అంటే ఎంతరా 1 నాన్న. సో ఏ 63 టర్మ్ ఎంత వచ్చిందిరా 1 అనేది మనకి వచ్చింది. దట్స్ ఇట్.